మీలో ఎంతమందికి సొరకాయ అంటే ఇష్టం ఉండదు? ఒక్కసారి ఈ ప్రాసెస్‌లో చేయండి. సొరకాయ అంటే మళ్ళీ మళ్ళీ తినేలా అనిపిస్తుంది. ట్రస్ట్ మీ, నాకైతే వదలకుండా తినేసాను. అంత బావుంది. సో, సొరకాయ టమాటో కాంబినేషన్‌తో చపాతీ అయితే చేశాను. అద్దిరిపోయింది. క్విక్‌గా చూసేసేయండి ఎలా చేశాను ఏంటి అనేది. సింపుల్ షార్ట్‌గా ఉంటుందనమాట. ఫస్ట్ అయితే మంచిగా గోధుమ పిండి మొత్తం మిక్స్ చేసి ఓ ముద్ద చేసేసుకొని పక్కన పెట్టేసి, అది నానే వరకైతే నేను వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని కర్రీ చేసుకున్నాను. ఈ గోధుమ పిండి కలిపేటప్పుడు ఏంటంటే కొంచెం సాల్ట్ అలానే ఆయిల్ యాడ్ చేసి కొంచెం కొంచెం వాటర్‌గా యాడ్ చేసి కలుపుకొని ఇలా ముద్దలా చేసుకోవాలి. దీన్ని కొద్దిసేపు పక్కన పెడితే మనకి సాఫ్ట్ అవుతుంది. ఈ గ్యాప్‌లో మనమైతే కర్రీ చేసేసుకుందాం. సో, చూయించిన ఇంగ్రీడియెంట్స్ సింపుల్‌గా అలా కట్ చేసేసుకొని ఫస్ట్ అయితే ప్యాన్ తీసుకొని ఆయిల్ వేయండి. అది వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి ఎండుమిరపకాయ వేయండి. తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కరివేపాకు అవి వేసి మంచిగా రోస్ట్ అవనివ్వండి. తెలుసు కదా మన వంటింటి చిట్కా, కొంచెం సాల్ట్ వేస్తే అది ఇంకా బాగా త్వరగా రోస్ట్ అవుతాయి అన్నమాట. సో, అలా రోస్ట్ అయిన తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను. చిన్న స్పూన్ అండి. ఒకవేళ పెద్ద స్పూన్ అయితే హాఫ్ చాలు. ఎక్కువ మంటగా ఉంటే కిడ్స్ అది తినడానికి ఇష్టపడరు. సో, అలా తిన్న తర్వాత అయితే మళ్ళీ ఒకసారి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసి దాని తర్వాత టమాటోని యాడ్ చేసుకున్నాను. సో, ఇలా టమాటో యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం ఈవెన్‌గా మిక్స్ చేసేసుకొని టమాటా సాఫ్ట్ అయ్యే వరకు అయితే అలా ఉడికించుకున్నాం. సో, నాకైతే ఇక్కడ టమాటో ఆల్మోస్ట్ చూడండి సాఫ్ట్ అయిపోయింది. ఈ టైంలో మనం సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా, సో అవైతే యాడ్ చేసుకుందాం. ఇలా సాఫ్ట్గా అయ్యి రోస్ట్ అవుతుంటే ఆ స్మెల్కే మనకేంటంటే టెంప్టింగ్గా ఉంటుందన్నమాట. అంత బాగుంటుంది. సో, ఇలా సొరకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసి వాటిని కొంచెం ఏంటంటే ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడకనించేసి ఈ టైంలో మనం ఏంటంటే పసుపు కొంచెం యాడ్ చేసేసుకుందాం. పసుపు యాడ్ చేసి మంచిగా మొత్తం అయితే తిప్పేసేసేయండి. మిక్స్ చేయండి. మన వీడియోలు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దు. నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. సాల్ట్ కూడా యాడ్ చేసి మంచిగా ఏంటంటే మిక్స్ చేసేసాను. తర్వాత కారం, అలానే గరం మసాలా, అలానే ధనియా పౌడర్, ఈ 3 అయితే యాడ్ చేసాను. పెద్ద ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా, హడావిడి లేకుండా. తర్వాత తగినంత సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఈ టైంలో ఏంటంటే మనం కొన్ని వాటర్ కాచి పక్కన పెట్టుకోండి. సో, ఆ వాటర్ మాత్రమే గ్రేవీకి యూజ్ చేద్దాము. అప్పుడు మళ్ళీ చల్ల వాటర్ పోస్తే ఇదంతా ఫ్లేవర్ పోతుందన్నమాట. మళ్ళీ ఫస్ట్ నుంచి కుక్ అవ్వాలి. సో, ఇక్కడ నేను హాట్ వాటర్ ఆల్రెడీ రెడీ పెట్టుకొని ఇక్కడ పెట్టుకున్నాను. అవే యాడ్ చేశాను. ఒక హాఫ్ గ్లాస్ పట్టాయి నాకైతే. సో, మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్లు హాట్ వాటరే యాడ్ చేసుకోండి. అంతే అండి, మన ఎమ్మీ టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చపాతీతో అయితే తినేసి ఎంజాయ్ చేద్దాం. సో, ఈ టైంలో టేస్ట్ చేసేసుకోండి. ఉప్పు, కారం ఏమన్నా తగ్గితే ఒకసారి యాడ్ చేసేసుకొని కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకోండి. కర్రీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇలా ఒకసారి చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. చాలా బాగుంది అని అయితే చెప్తారు. అంత పర్ఫెక్ట్గా వస్తుంది రెసిపీ అయితే. సో, చూసారు కదా, నేనైతే చపాతీతో ఫుల్ లాగించేసాను. 3 చపాతీలు ఆగకుండా తినేసాను. అంత బాగుంది. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ వ్లాగ్.